కూడా ఈ ఈ ఈ పిన్ పాయింట్ నుంచి అర్థమవుతుంది మనకి. నిజంగా మనం అర్థం చేసుకోగలిగితే చాలా వండర్ఫుల్ టాపిక్ అన్నమాట. ఫ్రీ రాడికల్స్ అవి వాటిని అచ్చ తెలుగు భాషలో చెప్పాలంటే ఎలా అంటే స్వేచ్ఛా రాసులు ఏదో స్వేచ్ఛా రాసులు అంటారనమాట వాటిని. అంటే అవి మన బాడీని ఎంత డ్యామేజ్ చేస్తాయి అనే దాని గురించి ముందు ముందు స్లైడ్స్లో మనం మంచిగా తెలుసుకుందాం. ఓకేనా? ప్రతి ఒక్కరూ ఇప్పుడు ఆల్రెడీ దేవిప్రసాద్ సార్ చెప్పారు కాబట్టి చాలా బెటర్గా హెల్ప్ అవుతుంది. నేను ఎంత బెస్ట్గా చెప్పగలను అంత బెస్ట్గా చెప్పేదానికి ట్రై చేస్తాను అనమాట. ఇక్కడ చాలా మంది రిజల్ట్ షేర్ చేశారు. అవి వాళ్ళు పర్సనల్గా వాళ్ళు అంటే పర్సన్ టు పర్సన్ మారిపోతూ ఉంటుంది రిజల్ట్. అర్థమైందా? దాంతోపాటు ఈ హెర్బలిక్ ప్రొడక్ట్స్ వాడినందువల్ల వాడితే ఏదన్నా జబ్బు నయమైపోతుంది, ఇలా డిసీజెస్ అన్నించి కంట్రోల్ చేసుకోవచ్చు అనేది ఏం కాదు ఇక్కడ. ఇన్ ద పార్ట్ ఆఫ్ ఏంటంటే హెల్తీ బ్యాలెన్స్డ్ మీల్ తీసుకుంటూ ఇలాంటి కమ్యూనిటీతో ఉన్నప్పుడు అసలు మనం తిన్న ఫుడ్ మన బాడీలోకి వెళ్ళి ఏం చేస్తుంది అనే ఒక పాజిటివ్ థాట్ మనకు ఉన్నప్పుడు మాత్రమే బెస్ట్ రిజల్ట్ మనం ఎంజాయ్ చేయొచ్చు. ఓకేనా? దాంతోపాటు ఇక్కడ ఈరోజు మనం మాట్లాడుకోబోయే విషయం వచ్చేసి మొట్టమొదట ఫ్రీ రాడికల్స్. ఇందాక నేను చెప్పాను కదా, ఈ ఫ్రీ రాడికల్స్ అని ఏం చేస్తాయంటే ఒక మానవ శరీర రూపం ఏర్పడిన తర్వాత లోపల జరిగే ఈచ్ అండ్ అంటే ఈ మానవ శరీరం ఏర్పడడానికి ఎన్ని వంద లక్షల కోట్ల కణాలు ఉంటాయి. అర్థమైంది కదా? ప్రతి కణం యాక్టివ్గా ఉంటేనే ప్రతి అవయవం బాగుంటుంది. ఈ ప్రతి కణం బాగుంటే కణజాలాలు బాగుంటాయి, కణజాలాలు బాగుంటే అవయవాలు బాగుంటాయి. ఈ అవయవాలన్నీ కలిపితే వచ్చే మన శరీర వ్యవస్థ బాగుంటుంది అనమాట. శరీర వ్యవస్థ అంటే మనం బాగుంటాం. ఓకేనా? ఈ ఈ ఇదంతా పర్ఫెక్ట్గా జరగాలంటే 24/7 365 డేస్ ఎక్కడా కూడా మనకి ఏ అనారోగ్యం రాకుండా ఒక చిన్న జలుబు కానివ్వండి, జ్వరం కానివ్వండి, కళ్ళు తిరగడం కానీ ఇలాంటి ఏవి రాకుండా ఉండాలంటే అవి మనం ఫేస్ చేయకుండా ఉండాలంటే, అదేవిధంగా మనకి అలాంటి థాట్ అనేది లేకుండా ఉండాలంటే మన బాడీలో కణం బాగుండాలి. ఆ కణం బాగుంటేనే ఇవన్నీ మనకి అనిపించదు అనమాట. ఈ కణం బాగుండాలంటే కణాన్ని ఈచ్ అండ్ ఎవ్రీ టైం, ఈచ్ అండ్ ఎవ్రీ సెకండ్, ఈచ్ అండ్ ఎవ్రీ మైక్రో సెకండ్ డ్యామేజ్ చేసేది ఏంటి? ఫ్రీ రాడికల్. ఈ ఫ్రీ రాడికల్ అనేది ఎలా ఏర్పడుతుందంటే మన బాడీలో ఇప్పుడు మనకు ఫర్ ఎగ్జాంపుల్ యాపిల్ కట్ చేస్తాం. అర్థమైందా? యాపిల్ కట్ చేసిన వెంటనే అది బ్రౌన్ కలర్గా షేప్ అక్కడ ఆ కట్ చేసిన ప్లేస్లో బ్రౌన్ కలర్లో చేంజ్ అయిపోతుంది. అంటే దాని ఏంటి? మన గాలిలో ఉన్న ఆక్సిజన్ అది పీల్చుకొని కలర్ చేంజ్ అయిపోతుంటుంది. అర్థమైంది కదా? ప్రతి ఒక్కరికి అర్థమవుతుంది కదా? కొంచెం చేంజ్ అయిపోతుంటుంది అనమాట. అంటే ఇది ఎలాగ జరుగుద్దో మన బాడీలో కూడా అలాగా ప్రతి సెల్ని కట్ చేసేస్తుంది. ఏంటి? ఫ్రీ రాడికల్. ఈ ఫ్రీ రాడికల్ అనేది ఎలా ఏర్పడుతుందంటే మనం మనం తీసుకున్న ఆహారం ఉంటుంది కదా, మనం తీసుకున్న ఆహారం అరిగే ప్రాసెస్లో అంటే ప్రతి అవయవం దానికి సహకరించాలి. అది అరుగుదల అవ్వాలన్నా, జీర్ణం అవ్వాలన్నా, జీవక్రియ జరగాలి. జీవక్రియ జరగాలంటే జీర్ణం జరగాలి. కోరిలేటెడ్ అనమాట. ఈ రెండు జరిగే ప్రాసెస్లో కొంత వేస్టేజ్ మెటీరియల్ అనేది బాడీలో బయటకు వస్తుంది. అంటే నేను లాస్ట్ టైం కూడా చెప్పాను అనమాట. మనం ఆకుకూరలు మనం ఒలిచేటప్పుడు చాలా వేస్టేజ్ వస్తుంది. కొంత ఆకుల వరకే మనం తీసుకుంటాం, వేస్టేజ్ అంతా డస్ట్బిన్లో పడేస్తాం. కానీ ఇన్ ద మీన్ వెల్ మన బాడీలో ఇక్కడేం జరిగిద్దంటే మన బాడీలో ఆ వేస్టేజ్ కూడా బయట పడేయలేము, బాడీలోనే ఉండిపోతుంది. అది ఈ ఫ్రీ మనకి బయటికి రావాలంటే ఈ ఫ్రీ రాడికల్స్ రూపంలో లోపలే ఉండిపోతుంది కాబట్టి అది బయటికి రావాలంటే పవర్ఫుల్ యాంటీ ఆక్సిడెంట్స్ మనకు కావాలి. అర్థమైందే? అవన్నీ క్లియర్గా మనం ముందు ముందు ఇంకా బాగా అర్థమయ్యేలాగా చెప్పుకుందాం. ఈ ఫ్రీ రాడికల్స్ ఫస్ట్ ఏం చేస్తాయంటే అవి లోపల నుండి ఊరికే ఉండవు అవి. అది సింగిల్ మాలిక్యూల్ అంటే ఒక్క ఎలక్ట్రాన్ లాగా ఒక్కటే ఉంటుంది. అది ఏం చేస్తుందంటే ఒక కణం మీద అటాక్ చేస్తుంది. ఆ కణాన్ని డ్యామేజ్ చేసి దాంట్లోకి ఇది ప్రవేశించి ఒకటే ఉండదు, మళ్ళీ ఇంకో దాన్ని జతగా చేసుకుంటుంది. మళ్ళీ ఈ జతగా చేసుకుని ఏం చేస్తుందంటే ఒక కణాన్ని చంపుతుందా, ఈ ఆ చంపడం అనేది మొదలు పెడితే ఒక కణంతో పోదన్నమాట. అర్థమైందా? ప్రతి కణాన్ని చంపుకుంటూ చంపుకుంటూ కణజాలాల్ని అవయవాల్ని డ్యామేజ్ చేస్తూ వస్తుంది. ఇది ఎప్పుడు మనకు తెలుస్తుందంటే అంటే మనం దీనికి ఇంకొంచెం డెప్త్కి వెళ్ళాలంటే బీపీలు, షుగర్లు, థైరాయిడ్, గ్యాస్ట్రిక్ ట్రబుల్, ఇలాంటి మైగ్రేన్ హెడేక్లు, డిప్రెషన్ ఇవన్నీ ఎందుకు వస్తాయంటే లోపల లోపల అవయవాల్లో ఈ డ్యామేజ్ సిస్టమ్ ఎక్కువ పెరిగే కొద్దీ అక్కడ సెల్స్ అన్ని డ్యామేజ్ అయిపోయి కణజాలాలన్నీ డ్యామేజ్ అయిపోయి అవి రెండు అయిపోయిన తర్వాత ఎక్కడికి వస్తాయి? ఇంకా అక్కడి నుంచి అవయవాల దగ్గరికి వస్తాయి. ఈ అవయవాలు కూడా డ్యామేజ్ స్టేజ్లకు వచ్చిన తర్వాత మాత్రమే మనకి బీపీలు, షుగర్లు ఇవన్నీ అటాక్ అవుతాయి. అంటే దాని అర్థం ఏంటంటే అప్పటికే మన బాడీ డ్యామేజ్లోకి వెళ్ళిపోయిందని అర్థం అనమాట. ఇవన్నిటిని మనల్ని మనం కాపాడుకోవాలి. ఇవన్నీ కరెక్ట్గా ఉండాలంటే ఏం చేయాలి? అన్నిటికన్నా కూడా ఇంపార్టెంట్ మెథడ్ ఏంటి? సెల్.
కణం కణం బాగుంటే మనం బాగుంటాం. అర్థమైంది కదా? అందుకే కణాన్నే కాపాడుకోవాలి. ఇప్పుడు ఈ ఫ్రీ రాడికల్ ఎక్కడ ఎక్కడ మొదలు పెడుతుంది? మొట్టమొదట కణాన్నే అటాక్ చేస్తుంది. ఈ కణాన్ని అటాక్ చేసినప్పుడు దాని ప్రెషర్ పెరిగిపోయి ఆక్సిడేటివ్ స్ట్రెస్కి లోనైపోతుంది అనమాట కణం. ఆ తర్వాత ఈ కణం మీద అటాక్ చేయబోయే సమయానికి మనం తీసుకునే ఫుడ్లో మనం తీసుకునే ఫుడ్లో పవర్ఫుల్ యాంటీ ఆక్సిడెంట్స్తో కూడుకున్న ఫుడ్ ఉన్నప్పుడు ఇది ఏం చేస్తుందంటే, ఇది అటాక్ చేయబోయే సమయానికి ఇది వెళ్ళి న్యూట్రలైజ్ చేస్తుంది అనమాట. ఏంటి? ఏది న్యూట్రలైజ్ చేస్తుంది? యాంటీ ఆక్సిడెంట్ వెళ్ళి న్యూట్రలైజ్ చేస్తుంది. అర్థమైందా? ఒకవేళ న్యూట్రలైజ్ చేయలేదు అనుకోండి, మనకి మనకి ఎలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయంటే క్రానిక్ డీజనరేటివ్ కాంప్లికేషన్స్ ఉంటాయి కదా. ఆ, అది అవి వచ్చేస్తాయి. అంటే చాలా పెద్ద పెద్ద మనం ఏం ఎవరితో చెప్పుకోలేని మెడికల్ టెర్మినాలజీకి కూడా బయటపడని జబ్బుల్లోకి మనం వెళ్ళిపోతాం. అర్థమైందా? ఈ ఈ ఈ ఫ్రీ రాడికల్ ప్రొడక్షన్ బాడీలో పెరగకూడదు, ఉండాలి. కానీ పవర్ఫుల్ యాంటీ ఆక్సిడెంట్స్ యొక్క ఆధీనంలోనే ఉండాలి అవి. అర్థమైందా? అది కూడా ఎక్కువగా ఉండకూడదు. మన బాడీకి ఎంత అవసరమో అంతకు మించి కూడా అవి ఉండకూడదు. అర్థమైందా? ఇవి చిన్నగా చిన్నగా వైట్ బ్లడ్ సెల్స్ని, రెడ్ బ్లడ్ సెల్స్ని, మెటబాలిజంని ఇలాగ అన్నిటిని డ్యామేజ్ చేస్తూ వచ్చేస్తూ ఉంటాయి అన్నమాట. అసలు దాంతోపాటు ఇక్కడ చూశారు కదా, ఇది ఇది చాలా ఇంపార్టెంట్. ఈ మొత్తం సబ్జెక్ట్ మొత్తానికి కూడా ఈ స్లైడే ఇంపార్టెంట్. ఇక్కడ చూడండి, సింపుల్గా ఉంది. చాలా సింపుల్గా అసలు ఫ్రీ రాడికల్ ఆరోగ్యకరమైన కణాలని డ్యామేజ్ చేసే వాటిని ఫ్రీ రాడికల్స్ అంటాం. ఇక్కడ ఇది హెల్తీ సెల్, చాలా బ్యూటిఫుల్గా ఉంది. ఈ సెల్ని ఫ్రీ రాడికల్స్ ఎలా అటాక్ అయిపోతాయి, అలా అటాక్ చేసేసి లోపలికి వెళ్ళి ఇంకో విషయం తెలుసా, మన కణానికి కావాల్సిన ఆక్సిజన్ని కూడా ఇదే లాగేసుకుంటుంది. ఆ తర్వాత మనం తీసుకున్న ఆహారంలో పవర్ఫుల్ యాంటీ ఆక్సిడెంట్స్ కానీ ఉంటే అవి వెళ్ళి ఆ ఆక్సిజన్ పీల్చుకుంటుందిగా ఫ్రీ రాడికల్, దాన్ని చంపేసి ఇది న్యూట్రలైజ్ చేసి ఆక్సిజన్ని సెల్కి అందిస్తుంది. ఇంత పెద్ద మెకానిజం ఉందన్నమాట. మన కంటికి కనిపించిన సెల్, ఒక చిన్న సెల్. ఆ సెల్ బాగుంటే మనం బాగుంటాం. అన్ని అవయవాలు అన్నీ బాగుండాలంటే ఇవే బాగుండాలి. ఇప్పుడు నేను మాట్లాడుతున్నాను, ఈ పాజిటివ్ అంటే నేను చెప్పే పదం ప్రతిదీ కూడా మైండ్ నుంచి ఇంటర్ రిలేటెడ్గా హార్ట్ నుంచి టోటల్ బాడీలో ఉన్న నర్వస్ సిస్టంలోంచి ఇది మళ్ళా బ్లోట్ అయ్యి మళ్ళా కన్వే అవ్వాలన్నమాట అందరికీ. ఇదంతా జరగాలంటే వాటన్నిటికీ ప్రధానమైన కారణం అంటే పవర్ఫుల్ యాంటీ యాక్షన్స్ కావాలి. అంటే ఇవి ఏం చేస్తాయంటే ప్రతిసారి ఇవి మన శరీరంలో బయట నుంచి లోపలికి వెళ్ళిపోతాయి కొన్ని. అంటే పొల్యూషన్ నుంచి, స్కిన్ ద్వారా, ముక్కు ద్వారా, కంట్లో నుంచి ఒక 3 ప్లేసెస్ నుంచి ఎక్కువగా వెళ్ళిపోతాయి. అవి వెళ్తున్నాయంటే అర్థం ఏంటంటే మన బాడీకి కావాల్సిన బేసిక్గా ఎన్విరాన్మెంట్లో ఎక్కువగా ఉంటాయి. అవి వెళ్తున్నాయంటే అర్థం ఏంటంటే మన బాడీకి ఇప్పటి వరకు మనం ఇవ్వాల్సిన పవర్ఫుల్ యాంటీ ఆక్సిడెంట్స్, అంటే జీవరక్షకాలు, మన ప్రాణాన్ని, అంటే మనమంతా ఒక ప్రాణం అనుకుంటున్నాం కదా. మన 100 లక్షల కోట్ల కణాలు ఉంటాయి అనుకుంటున్నాం కదా. అది కూడా ఆ 100 లక్షల కోట్ల ప్రాణాలు కలిస్తేనే మన ప్రాణమైంది. ఆ చిన్న చిన్న కంటికి కనిపించిన చిన్న చిన్న ప్రాణాలు కలిస్తేనే ఈ పెద్ద ప్రాణం అయిందనమాట. ఆ ప్రతి చిన్న ప్రాణాన్ని కాపాడుకోవాలంటే పవర్ఫుల్ యాంటీ ఆక్సిడెంట్స్, అంటే జీవరక్షకాలు బాడీలోకి వెళ్తూ ఉండాలి. ప్రతి ఫంక్షన్, మన డిఎన్ఏ బాగుండాలన్నా, మన ఆర్ఎన్ఏ బాగుండాలన్నా, మన ఎక్కడ సెల్ డ్యామేజ్ కాకుండా ఉండాలన్నా, మన ఒత్తిడికి గురి కాకుండా ఉండాలన్నా, ప్రతి చిన్నదానికి ఒత్తిడికి ఎందుకు గురి అవుతారు? ప్రతి చిన్నదానికి ఎందుకు కోపం వస్తుంది? మన బాడీ ఆక్సిడేటివ్ స్ట్రెస్కి లోనైపోయింది. మన బాడీలో ఫ్రీ రాడికల్స్ పెరిగిపోయిన సింపుల్ థింగ్. చాలా చాలా సింపుల్ అన్నమాట. మన ఓవర్ రేడియేషన్లోకి వెళ్ళిపోయింది మన బాడీ. ఓవర్ పొల్యూషన్లో ఉంది. స్మోక్ తాగేవాళ్ళ కన్నా స్మోక్ చేసే వాళ్ళ పక్కన ఉన్న వాళ్ళకి 100 టైమ్స్ అనారోగ్యం వస్తుందట. అర్థమైందా? మెడికేషన్ వేసుకుంటున్నారు కదా. మెడికేషన్ వేసుకునే వాళ్ళలో ఆర్గాన్స్ కంప్లీట్ డ్యామేజ్ అవ్వడానికి మొట్టమొదటి ప్రధాన కారణం మెడికేషన్లోనే ఫ్రీ రాడికల్స్ ఉంటాయి. అది ఫార్మాసిటికల్ కదా. న్యూట్రాసిటికల్ వేరు, ఫార్మాసిటికల్ వేరు. వెరీ ఇంపార్టెంట్ ఇక్కడ. మంది న్యూట్రాసిటికల్ అంటే మొక్కల ఆధారిత ఆహారం. అర్థమైందే? సేమ్ ఇక్కడ అది నెక్స్ట్ స్లైడ్లో చెప్తాను నేను. అంటే డ్రగ్తో కూడా వైటమిన్స్ మినరల్స్ తయారు చేయొచ్చు. అది ఫార్మాసిటికల్ వే, అది వేరే. ఇక్కడ ఏంటంటే లైఫ్ టైం మనం హెల్తీగా ఉండడానికి ఏ ఆహారం కావాలో, మన ఆరోగ్యానికి, మనం ఆరోగ్యంగా ఉండడానికి, మన కణం బాగుండడానికి, అదేవిధంగా మన అవయవాలు బాగుండడానికి, మన కణజాలాలు బాగుండడానికి ఏ ఆహారం కావాలో అది ప్రపంచం మొత్తం మీద కనుక్కున్న ఏకైక కంపెనీ మన హెర్బల్ లైఫ్ న్యూట్రిషన్ మాత్రమే. అంత ఇన్ డెప్త్కి వెళ్ళి ఎందుకు చెప్తున్నాము ఇంత డెప్త్కి?
ఎందుకంటే దీని యొక్క ఇంపార్టెన్స్ ప్రతి ఒక్క పర్సన్కి క్లియర్గా అర్థమయ్యేలాగా వాళ్ళకి బాడీలోకి వెళ్ళాలి, మైండ్లోకి వెళ్ళాలి. వెళ్తేనే ఆరోగ్యం విలువ తెలుస్తుంది. వెళ్ళకుంటే ఏదో షేక్ తాగుతున్నాం, అఫ్రెష్ తాగేస్తున్నాం, ఆ, మనకు రిజల్ట్ వచ్చేస్తుందిలే ఇంట్లో తాగేస్తున్నాం అంటే రాదు. అది కాదనమాట. అంటే బిఎంఎస్, బాడీ మైండ్ సోల్ ఒక దగ్గరే ఉండాలి. అందుకే ఈ కమ్యూనిటీస్ ఫామ్ అయ్యాయి ఇక్కడ. ఇలా పెద్ద పెద్ద లీడర్స్ మనకన్నా ముందు షేక్ తాగిన వాళ్ళు చాలా మంది ఉన్నారు ఇక్కడ. అర్థమైందా? ఇలాగా ఈ పవర్ఫుల్ యాంటీ ఆక్సిడెంట్స్ మన బాడీలోకి ఇస్తేనే మనకి మంచి జరిగింది. మొట్టమొదటి చాలా మందికి చాలా, అసలు కొందరైతే కూర్చోలేరు, నిలబడలేరు. న్యూట్రిషన్ సెంటర్కి వచ్చినప్పుడు, వెల్నెస్ చెకప్ చేసినప్పుడు, వెల్నెస్ ప్రొఫైల్ తీసినప్పుడు, బిఏఏ చెకప్ చేసినప్పుడు, అలాంటి వాళ్ళకి ఆ, ఒక 3 డేస్లోనే రిజల్ట్ ఎందుకు వస్తుంది? అర్థమైందా? పవర్ఫుల్ యాంటీ ఆక్సిడెంట్ ఇంకేంటి? ఫ్రెష్, ఎనీ టైం ఫ్రెష్. ఇది బాడీలోకి వెళ్తే, ఇది బాడీలోకి వెళ్ళిన వెంటనే అక్కడ వాళ్ళ బాడీలో ఉన్న కొన్ని ఫ్రీ రాడికల్స్ అవి ఉంటాయి కదా, ఫ్రీ రాడికల్స్ చనిపోతాయి. చనిపోవడం న్యూట్రలైజ్, చనిపోవడం వేరే, న్యూట్రలైజ్ చేయడం వేరే. ఇది న్యూట్రలైజ్ చేస్తుంది అనమాట. అంటే దాన్ని పవర్ఫుల్ యాంటీ ఆక్సిడెంట్స్గా కన్వర్షన్ చేసేస్తుంది అనమాట. చేసేసుకున్నప్పుడు ఆటోమేటిక్ ఇంకా మంచిగా ఇప్పుడు దాని అర్థం ఏంటి? ఒక 10 మంది చెడ్డ వ్యక్తులు ఉన్నప్పుడు, ఉన్నారు మన మన చుట్టూ, వాళ్ళని మన మంచి వ్యక్తులుగా మార్చేస్తే ఆటోమేటిక్గా సొసైటీ బాగుంటుంది. మన ఎన్విరాన్మెంట్, మన మన ఈ 6 వ్యక్తుల మధ్య ఉన్న ఎన్విరాన్మెంట్ అనేది చాలా పర్ఫెక్ట్గా ఉంటుందా లేదా? సేమ్ ఇది కూడా ఇలానే జరిగిద్ది అనమాట. ఇక్కడ అసలు ఈ ఫ్రీ రాడికల్స్ అంటే ఇవి ఈ మన బాడీలోకి ఎలా వస్తాయంటే, ఎక్కువగా సన్కి ఎక్స్పోజ్ అయితే, అర్థమైందా? అదేవిధంగా ఎక్కువగా లైట్ వెలుతురికి ఎక్కువగా ఉన్నప్పుడు, అదేవిధంగా ఆల్కహాల్ ఎక్కువగా సేవించినప్పుడు, స్మోక్ చేసినప్పుడు, సిగరెట్ తాగినప్పుడు, ఓవర్ రేడియేషన్, ఎక్కువగా మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ ఉంటాయి, టాక్సిక్ మెటల్స్ ఉంటాయి అన్నమాట. అంటే ఎలా చెప్పాలంటే, ఎక్కువగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏరియా ఉంటుంది కదా, అక్కడ ఎక్కువగా డ్యామేజ్ అవుతుందంటారు బాడీ. మనకు తెలియకుండానే కొలాప్స్ అయిపోతుంది మన బాడీ లోపల లోపల ఆర్గాన్స్ అన్ని. మాక్సిమం చూడండి అక్కడ ఉన్న వాళ్ళకి ఏదో ఒక కాంప్లికేషన్ ఉంటుంది. అది కూడా హయ్యర్ కాంప్లికేషన్స్ ఉంటాయి వాళ్ళకి. హయ్యర్ మెడికల్ కాంప్లికేషన్స్లోకి వెళ్ళిపోతుంది. నాకు నేను చెప్పాను కదా, డీజనరేటివ్ డిసీజెస్ అంటే క్రానిక్ డీజనరేటివ్ డిసీజెస్లోకి వెళ్ళిపోతారు వాళ్ళు. చాలా ఇబ్బంది అనమాట. అంటే కానీ ఎప్పుడు కూడా ఈ త్వరణ ఎక్కువ వస్తుంది. అదే మనం పవర్ఫుల్ యాంటీ ఆక్సిడెంట్స్తో కూడుకున్న ఫుడ్ ప్రతిరోజు మనం, అంటే 5 to 7 మీల్స్ లోపు మనం, అంటే ఒకేసారి కాకుండా సింప్లిఫై చేసి కొంచెం కొంచెం ఆర్డర్ వైజ్ మనం తీసుకుంటూ ఉంటే ఆటోమేటిక్గా మన బాడీలో పవర్ఫుల్ యాంటీ ఆక్సిడెంట్స్ బాడీలోకి వెళ్ళి స్టాగ్నేట్ అయి ఉంటాయి. అంటే ఎలా చెప్పాలంటే స్టోరేజ్ అయి ఉంటాయి. స్టోరేజ్ అయ్యి ఒకవేళ ఏదన్నా అన్ఫార్చునేట్లీ 1 or 2 డేస్ మన బాడీలోకి పవర్ఫుల్ యాంటీ ఈ జీవరక్షకాలను తీసుకోలేకపోయామనుకోండి, అప్పుడు ఇవి కొంత మన సపోర్ట్ అవుతాయి. అంతేగాని మన బాడీ వీటిని తయారు చేసుకోలేదు. కంప్లీట్గా నేచర్ బేస్ ద్వారా మాత్రమే మన బాడీకి ఇవ్వాలి. నేను లాస్ట్ టైం కూడా చెప్పాను, ఆడవాళ్ళకైతే 8,000 వరాక్ యూనిట్స్ కావాలి ఇవి. మగవాళ్ళకైతే 18,000 కావాలి. ఆడవాళ్ళు బాడీ తత్వం వేరే, మగవాళ్ళు బాడీ తత్వం వేరే. అంటే వరాక్ యూనిట్స్ అంటే ఏంటంటే ఆక్సిజన్ రాడికల్ అబ్జార్ప్షన్ కెపాసిటీ అంటారు దాన్ని. అంటే దాన్ని అలాగా కొలుస్తారు. అంటే ఆక్సిడేటివ్ స్ట్రెస్కి లోను కాకుండా క్వాలిటీ మేకింగ్తో మన బాడీని, మన మన సెల్లని కాపాడేదానికి అవి కావాలన్నమాట ప్రతిరోజు మన బాడీకి. అర్థమైందే? ఇప్పుడు ఇప్పుడు ఈ పొల్యూషన్, ఈ టొబాకో వల్ల ఎక్కువ పొగాకు తాగే వాళ్ళు, చుట్టలు తాగుతుంటారు చాలామంది, వాళ్ళకి కానివ్వండి. అదేవిధంగా ఇంకోటి రీసెంట్గా నేను కనుక్కుందనమాట. నేను సెర్చ్ చేస్తే చికెన్, నాన్ వెజిటేరియన్ ఎక్కువ తింటుంటారు కదా. నాన్ వెజిటేరియన్ తినే వాళ్ళలో స్కిన్లెస్ వేరు, స్కిన్తో కలిపి తింటుంటారు. స్కిన్తో కలిపి తిన్న వాళ్ళకి చాలా ఫాస్ట్గా ఈ డీజనరేటివ్ క్రానిక్ డిసీజెస్ వస్తాయట. ఎందుకంటే చాలా ఫాస్ట్గా ఫ్రీ రాడికల్స్ వాటి రూపాన్ని పెంచుకొని ఇమ్యూనిటీని డ్యామేజ్ చేసేస్తాయి. పవర్ఫుల్ యాంటీ ఆక్సిడెంట్స్ మన బాడీలోకి ఇచ్చినా కూడా వాటిని చాలా ఫాస్ట్, అంటే వాటి రూపాన్ని పెంచుకొని త్వరగా చంపేస్తాయి. అంటే పోలీసులు కూడా, రక్షక దళ వ్యవస్థ కూడా వీక్ అయిపోతుంది అనమాట. దొంగలు పెరిగిపోతారు. వాళ్ళ యొక్క రూపాన్ని పెంచుకొని ఫాస్ట్గా అటాక్ చేసేస్తారనమాట. అదనమాట. ఇక్కడ చూశారు కదా, మన సెల్ఫ్ డిఫెన్స్ కూడా కోల్పోతాం దీనివల్ల. అర్థమైందా? చాలా అంటే చాలా కోల్పోతాం అనమాట. మన బాడీలో కొన్ని రకాల ఎంజైమ్స్ రిలీజ్ అవుతుంటాయి కదా. ఆ ఎంజైమ్స్ రిలీజ్ అయ్యే ప్రాసెస్ కూడా 50 రకాల హార్మోన్స్ రిలీజ్ అవ్వాలి మన బాడీలో. ఈ 50 రకాల హార్మోన్స్ ఎక్కడ ఏ డ్యామేజ్ కాకుండా పర్ఫెక్ట్గా వాటి పని అవి గవర్నెన్స్ ఎలాగా ఆర్డర్ ప్రకారం టైం టు టైం ఎలాగ చేస్తుందో,
ప్రతిదీ ఫ్లెక్సిబిలిటీ తోటి అది మన బాడీలో కూడా ఎక్కడ బ్రేక్ కాకుండా జరగాలన్నా కూడా ఈ ఎంజిమ్స్ కరెక్ట్గా రిలీజ్ అవ్వాలి. ఈ ఎంజిమ్స్ అన్ని కరెక్ట్గా రిలీజ్ అవ్వాలంటే మన బాడీలో మనం తీసుకునే ఫుడ్లో ప్రతిరోజు పవర్ఫుల్ యాంటీ ఆక్సిడెంట్స్ కరెక్ట్గా తీసుకుంటే ఆ ఆ డిఫెన్స్ సిస్టమ్ కరెక్ట్గా ఉండి మన మన బాడీని కరెక్ట్గా డిఫైన్ చేసుకోవచ్చు అనమాట. అంటే ఎలా అని చెప్పాలంటే ప్రొటెక్ట్ చేసుకోవచ్చు మన బాడీని కంప్లీట్గా. అర్థమైందే? ఇక్కడ చూడండి, ఒక సెల్ని ఇలా ఇలా ఈ ఫ్రీ రాడికల్ వెళ్ళి డ్యామేజ్ చేస్తుంది కదా. ఇక్కడ చూడండి సెల్ హెల్దీగా ఉంది, ఎందుకంటే పవర్ఫుల్ యాంటీ ఆక్సిడెంట్ జోన్ అనమాట ఇదంతా. ఇలా ఉన్నప్పుడు ఆటోమేటిక్గా మనం హెల్దీగా ఉంటామా లేదా? ఎన్విరాన్మెంట్ వల్ల మన భూమిలో ఒక్కసారి చెప్పులు లేకుండా ఎక్కడ పడితే అక్కడ, ఎలా పడితే బురదలోను వాటెవర్ ఇంకెక్కడన్నా కూడా మనం తిరిగితేనట మనకి ఇమ్యూనిటీ మన బాడీలో లేనప్పుడు ఆటోమేటిక్గా ఫ్రీ రాడికల్స్ బాడీలకి ఈజీగా వెళ్ళిపోతాయట. అవి వెళ్ళినప్పుడు ఇంకా మన వల్ల కాదు. ఇప్పుడు మన బాడీలోకి కణంలో ప్రతి భాగానికి మన యాంటీ ఆక్సిడెంట్స్ చేరాలి. కణంలో ప్రతి భాగానికి అది వెళితేనే ఆక్సిజన్ కణానికి అందుతుంది, కణజాలాలకు అందుతుంది. అక్కడ ఫ్రీ రాడికల్ యొక్క ఆ, ప్రభావం ఎక్కువ లేకుండా బయటికి పంపించేస్తుంది. అర్థమైంది కదా? ఇదన్నమాట. ఇలాగా ఇప్పుడు చూడండి ఈ మాలిక్యూల్స్ ఎలా ఉన్నాయి ఇక్కడ. ఇప్పుడు ఫ్రీ రాడికల్ ఇలాగా డ్యామేజ్ చేస్తుంది. యాంటీ ఆక్సిడెంట్ ఏం చేస్తుంది? చుట్టూ ఒక వలయాన్ని ఏర్పాటు చేసుకుంటుంది. ఓకే, ఇలాగ ఒక మంచి ఒక వలయాన్ని ఏర్పాటు చేసుకొని బాగా ప్రొటెక్ట్ చేసుకుంది. అక్కడి నుంచి ఒక మాలిక్యూల్ చూడండి, ఒక అన్పెయిడ్ మా ఎలక్ట్రాన్ తీసేసుకునేది దాని రూపాన్ని పెంచేసుకుంది ఫ్రీ రాడికల్. ఆ సిచ్యువేషన్ నుంచి కాపాడుకోవడానికే ఈ ఈ పవర్ఫుల్ యాంటీ ఆక్సిడెంట్స్ మన బాడీలో ఉంటే న్యూట్రలైజ్ చేసేస్తుంది అనమాట. ఈ ఫ్రీ రాడికల్ని న్యూట్రలైజ్ చేసేస్తే అక్కడ ఈ పవర్ఫుల్ యాంటీ ఆక్సిడెంట్ ఈ ఫ్రీ రాడికల్ ని న్యూట్రలైజ్ చేయడానికి ఉపయోగపడే టైం అంతా కూడా మన బాడీలో అబ్జార్ప్షన్ కెపాసిటీకి, న్యూట్రియంట్స్ని కాపాడడానికి అన్నిటికీ ఉపయోగపడుతుంది అనమాట. అది అన్నమాట. అలాగా ఈ ఫ్రీ రాడికల్ మన బాడీలో ఉంటే ఏమేమి అనారోగ్యాలు అంటే దానికి అన్లిమిటెడ్ ప్యాకేజ్. డయాబెటిక్ రావడానికి ఫ్రీ రాడికల్స్ బాడీలో ఎక్కువే ఉండడం, క్యాన్సరు, గౌటు, ఆస్తమా, యూరిక్ యాసిడ్ లెవెల్స్ పెరిగిపోయినాయి అంటారు. అదేవిధంగా వాళ్ళు ఏంటంటే ఏజ్ ఏమో మన స్కానర్లో మీరు వెరీ ఇంపార్టెంట్, మీరు ప్రతి ఒక్కరూ హెర్బల్ లైఫ్ న్యూట్రిషన్లోకి వచ్చిన తర్వాత బిఏఏ చెకప్ ప్రతి ఒక్కరు చేయించుకుంటారు. బయో ఇంపెండెన్స్ అనాలిసిస్ చెకప్. ఈ ఎలక్ట్రానిక్ అంటే ఎకో ఫ్రెండ్లీ తరంగాలు మన బాడీలోకి పంపించి మన రెస్టింగ్ మోడ్లో, మన బాడీ రెస్ట్ మోడ్లో ఉన్నప్పుడు మార్నింగ్ అయితేనే రెస్ట్ మోడ్లో ఉంటుంది, అది కూడా వితౌట్ బ్రేక్ఫాస్ట్లోనే తీయాలి. అది కూడా ఎగ్జాక్ట్లీ 7:30 to 8:30 లోపల తీస్తే అక్యురేట్గా వస్తుంది. అంతకు మించి తీస్తే బాడీలో మెటబాలిజం వీక్ అయ్యి దానికి రిలేటెడ్గా చూపిస్తుంది. ఇది వెరీ ఇంపార్టెంట్, చాలా మందికి అర్థం కాదు. షార్ప్ 7:30 to 8:30 మాత్రమే తీయాలి. అది మేము తెలుసుకుంది సీనియర్ లీడర్షిప్ దగ్గర. లేదు అంటే మొత్తం ఉల్టా అయిపోతుంది అనమాట, ఆ రేషియో అంతా మారిపోతుంది. లేదు మీరు కాఫీలు టీలు తాగినా కూడా మళ్ళీ మారిపోద్ది. అర్థమైందా? ఈవెన్ ఓన్లీ వాటర్ తీసుకొని ఇన్ కేసు కాఫీలు టీ తాగే అలవాటు ఉంటే చాలా తక్కువ క్వాంటిటీలో తీసుకొస్తే ఓకే, అది కూడా మరి చాలా మంది అలా చెప్తే అసలు రారు కదా. అందుకోసం అవన్నీ ఆపేయాలా అనుకుంటారు మళ్ళా. అంటే ఇక్కడికి వచ్చేందుకే వాళ్ళకి టైం పట్టింది, వచ్చిన తర్వాత ఆటోమేటిక్గా కనెక్టివిటీ రేషియో చాలా ఎక్కువ ఉంటుందన్నమాట. ఓకేనా? ఇవన్నీ యూరిక్ యాసిడ్ లెవెల్స్ పెరిగిపోవడానికి, కిడ్నీలు ఫెయిల్ అవ్వడానికి, వేస్ట్ వాటర్ బాడీలో ఫామ్ అయిపోవడానికి, కిడ్నీలు ఫిల్టర్ కాకపోవడానికి, దట్టు బ్రెయిన్ వీక్ అయిపోవడానికి, కాల్షియం డ్యామేజ్ అయిపోవడానికి, దాంతోపాటు మెగ్నీషియం ఒకవేళ మన బాడీకి ఇచ్చిన రిసీవ్ చేసుకునే కెపాసిటీ కోల్పోవడానికి కూడా ఈ ఫ్రీ రాడికల్స్ కారణం. ఈచ్ అండ్ ఎవ్రీ వర్కింగ్ మెథడ్ దీంతోనే రిలేటెడ్గా ఉంటుంది. అర్థమైందా? ఈ ఫ్రీ రాడికల్స్ని మన బాడీలో ఉంచకుండా ఉండాలంటే పవర్ఫుల్ యాంటీ ఆక్సిడెంట్స్ మన బాడీలో ఉండాలి. ఈ పవర్ఫుల్ యాంటీ ఆక్సిడెంట్స్ ఒకవేళ మన బాడీలో ఉన్నా దాని యొక్క పని పర్ఫెక్ట్గా చేసుకోవాలంటే దానికి రిలేటెడ్గా ఆల్ఫా లిపోయిక్ యాసిడ్ వెరీ ఇంపార్టెంట్. ఇది చాలా ఇంపార్టెంట్. ఇది మన బాడీలో ఉండాలి. ఇది మన బాడీలో ఉంటే ఆటోమేటిక్గా మన బాడీలో ఈచ్ అండ్ ఎవ్రీ సెల్, ఈచ్ అండ్ ఎవ్రీ టిష్యూ, అంటే కణజాలం, ఈచ్ అండ్ ఎవ్రీ ఆర్గాన్, ఈచ్ అండ్ ఎవ్రీ నర్వస్ సిస్టమ్ కంప్లీట్గా, సిఎన్ఎస్ సెంట్రల్ నర్వస్ సిస్టమ్ మొత్తం, బ్రెయిన్ మొత్తం కూడా, బ్రెయిన్లో ఉన్న కణాలు మొత్తం కూడా హెల్తీగా ఉంటాయి. అర్థమైందా? ఇప్పుడు ప్రతిసారి మనం చెప్పుకుంటూ ఉంటాం ఇక్కడ, మనం ఇక్కడ చెప్పుకున్నాం కదా. ఇక్కడ ఇక్కడ ఇవి రెండు భాగాలు మనిషి మానవ శరీరంలో. అర్థమైందా? ఈ వారధి, ఇక్కడ ఒక వారధి ఉంటుంది అనమాట. అంటే ఎలా చెప్పడం, మెదడు నాడీ వ్యవస్థను కాపాడడానికి రక్తాన్ని మెదడును దాటగల సామర్థ్యం ఒక్క ఆల్ఫా లిపోయిక్ యాసిడ్ ఉన్న పవర్ఫుల్ యాంటీ ఆక్సిడెంట్స్ మాత్రమే ఉంటుంది. అక్కడ ఒకసారి తల్లి గర్భం నుంచి బయటకు వచ్చిన తర్వాత ఉన్న కణాలే బ్రెయిన్లో ఉంటాయి. వాటిని పెంచి పోషించాలి, అవి చెడిపోకూడదు. అవి చెడిపోతేనే, అవి నష్టం అయితేనే, అవి చనిపోతేనే, అవి చనిపోయినాయి బయటికి రాలేవు మళ్ళా.
అవి రావాలంటే అదొక పెద్ద టాస్క్ మళ్ళా. అర్థమైందా? నర్వస్ సిస్టమ్ డ్యామేజ్ కాకూడదు, అల్జీమర్స్ రావడానికి ఇదే కారణం. ఆ, ఇవన్నీ స్కిన్ డ్యామేజ్ అయిపోవడానికి ఇదే కారణం. బ్లడ్ గ్లూకోజ్ లెవెల్స్ పెరిగిపోవడానికి కూడా ఇది లేకపోవడం. ఇవన్నీ లోపించినందు వల్ల మాత్రమే షుగరు, బీపీలు, థైరాయిడ్లు, గ్యాస్ట్రిక్ కెమికల్ ఎలిమెంట్ కదా, అది కూడా డ్యామేజ్ చేస్తుంది. ఇవన్నిటి నుంచి మనం కాపాడుకోవాలంటే మనకి ఏం కావాలి? పవర్ఫుల్ యాంటీ ఆక్సిడెంట్ డ్రింక్ కావాలి. అది ఎక్కడ ఉంది హెర్బల్ లైఫ్లో? ఒక ఫస్ట్ డే స్టార్టింగ్ ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది? ఫ్రెష్ నుంచి. ఎనీ టైం ఫ్రెష్, ఎప్పుడు కూడా ఫ్రెష్గా ఉంచుకోవడానికి ఈ ఫ్రెష్ చాలా అంటే చాలా హెల్ప్ అవుతుంది. ఇది ఆరెంజ్ పీకా ఎక్స్ట్రాక్ట్, ఇది చాలా పవర్ఫుల్ యాంటీ ఆక్సిడెంట్ ప్రాపర్టీ. అర్థమైందా? ఆ సారాన్ని తీస్తారు. ఆ ఎక్స్ట్రాక్ట్ తీసి, అది కూడా ఒకే లేయర్ ఉంటుంది. దాన్ని దాన్ని అంటే మ్యాన్ పవర్ తోటే తీసి, దాన్ని మళ్ళా ఎండపెట్టి, దాంట్లో మళ్ళీ వేస్ట్ మెటీరియల్ ఏదంటే దాన్ని తీసేసి, ఒక సింపుల్గా ఫర్ ఎగ్జాంపుల్ ఒక 6 కేజీ రా మెటీరియల్ వేస్ట్ అయితే ఒక 50 గ్రామ్స్ అఫ్రెష్ వస్తుందండి. అర్థమవుతుందా? ఎంత క్వాలిటీ ఫుడ్ తయారు చేస్తుంది మన కంపెనీ. దీనివల్ల మెంటల్ అలర్ట్నెస్ పెరుగుతుంది, ఎప్పుడు ఫీల్ ఎంగేజ్గా ఉంటాం. అన్నెసరీ ఉంటాయి కదా ఫ్రీ రాడికల్స్, టాక్సిన్స్, ఇవన్నీ కూడా ఎప్పటికప్పుడు మన బాడీని, మన ఇల్లు క్లీన్ చేసుకున్నప్పుడు మన బాడీని కూడా ఈజీగా క్లీన్ చేసేసుకోవచ్చు. కానీ ఒక రోజులో క్లీన్ అయిపోతుంది. మనం ఒక రోజులో తెచ్చుకోలేదు కదా. ఒక రోజులో క్లీన్ అవ్వడానికి టైం టైం పడుతుంది. అంటే 90 డేస్ అని ఎందుకు చెప్తాం? ఇది వెరీ ఇంపార్టెంట్. మన వెయిట్ని కూడా మెయింటైన్ చేసుకోవచ్చు ఇలాగ ఉంటే. దాంతోపాటు వెరీ ఇంపార్టెంట్, ఇది ఇది న్యాచురల్ కిఫిన్. బాగా అర్థం చేసుకోండి. మార్కెట్ ప్లేస్లో ఆర్టిఫిషియల్ కిఫిన్ చాలా రన్ అవుతుంది. అది చాలా డేంజర్. దాంతోపాటు మన బాడీకి కావాల్సిన 114 రకాల వైటమిన్స్, మినరల్స్లో నిద్ర లేచిన వెంటనే 23 రకాల పోషకాలు మన బాడీకి ఇచ్చేయాలి. ఎందుకంటే రాత్రంతా రిపేర్ జరుగుతుంది మన బాడీ. ఈ రిపేర్ జరిగినప్పుడు చాలా రకాల కణాలు చనిపోతాయి, చాలా రకాల కణాలు పుట్టుంటాయి. ఆ కొత్తగా పుట్టిన కణానికి కావాల్సిన క్వాలిటీ ఫుడ్ ఈ హెర్బల్ లైఫ్ న్యూట్రిషన్లో ఉంది. అర్థమైందా? దానికి ఏమేం కావాలో ఎవరి పని వాడు చేసుకుంటే పోలీసు వాళ్ళతో పని లేదు కదా, డిపార్ట్మెంట్తో పని ఉందిగా. మరి ఇక్కడ కూడా అంతే. ఇక్కడ మన బాడీకి ఇవ్వాల్సిన ఫుడ్ ఇచ్చేస్తే దాని పని అది చేసుకుంటుంది. మన మైండ్ని ఎలా మార్చాలి, మనం ఎవరితో ఎలా మాట్లాడాలి, మన కార్టిజోల్ హార్మోన్ రిలీజ్ కాకుండా ఎలాగా కాపాడాలి, స్ట్రెస్ని ఎలాగా కంట్రోల్ చేసుకోవాలా, ఆ తర్వాత అన్నీ డిఫైన్ చేసేసుకుంటుంది. ఒక సెక్యూరిటీ సిస్టమ్ ఉంటుంది బాడీలో, దానికి రిలేటెడ్గా అది కరెక్ట్ చేసేసుకుంటుంది. అర్థమైందా? ఇలాగ దీంట్లో ఇదంతా హెర్బలైఫ్ న్యూట్రిషన్ షేక్ తాగితేనే మనకి ఎందుకు బాగుంటుంది? మీరు ఒక 15 రోజులు రెగ్యులర్గా షేక్ తాగండి. అగైన్ 16th డే టిఫిన్ చేయండి. అగైన్ 17th డే మళ్ళీ షేక్ తాగండి. 16th డే చాలా వరస్ట్గా ఉంటుంది మనకి, నిజంగా చెప్పాలంటే ఆ పదం వాడచ్చు ఇది దీనికి. ఎందుకంటే మేము నోటీస్ చేసాం ఇన్నేళ్ల నుంచి, 6 ఏళ్ళ నుంచి 7 ఏళ్ళ నుంచి మేము నోటీస్ చేస్తున్నాం. దాని ఎఫెక్ట్ మన బాడీకి. అంటే కొన్ని రోజులు అయిన తర్వాత మంచి ఫుడ్ మాత్రమే రిసీవ్ చేసుకునే కెపాసిటీ మన బాడీకి వచ్చేస్తుంది. అంత ఇమ్యూనిటీ పెరుగుతుంది. ఎందుకంటే ఇన్ని ఉన్నాయి ఇందులో. మన బాడీకి కావాల్సిన మల్టీవైటమిన్స్. ఇది డ్రగ్ ఫార్ములా కాదు. ఇందులో మన బాడీకి ఏమేమి కావాలో లో క్యాలరీలో హై బెనిఫిట్స్, హై క్వాలిటీ ప్రోటీన్ దొరికింది. ప్రతి 20 కేజీ బరువుకి ఒక గ్రామ్, మన అంటే ప్రతి 20 కేజీ బరువుకి 1 లీటర్ వాటర్ ఎలా తాగుతామో, 1 కేజీకి 1 గ్రామ్ ప్రోటీన్ కావాలి. అది కూడా హెల్తీ పర్సన్కి. అది పిల్లలకైతే 2 నుంచి 3 గ్రాముల పైనే కావాలి. అర్థమైందా? ఇవన్నీ కావాలంటే క్యాలరీ మేనేజ్మెంట్ వెరీ ఇంపార్టెంట్. ఈ బాడీకి కావాల్సిన న్యూట్రియంట్స్ మన బాడీకి ఎప్పటికప్పుడు నీడ్స్ కావాలంటే తక్కువ క్యాలరీస్తో ఎక్కువ బెనిఫిట్ ఉన్న ఫుడ్ ప్రపంచం మొత్తం ఏది ఉందంటే ఇదే అని చెప్తున్నారు. ఇప్పటి వరకు ఏకఛత్రాధిపత్యం ప్రపంచం మొత్తం మీద నెంబర్ 1 మీల్ రీప్లేస్మెంట్, బ్రేక్ఫాస్ట్ రీప్లేస్మెంట్ ఏంటంటే హెర్బలైఫ్ న్యూట్రిషన్ మాత్రమే. ఇందులో ఉన్న అన్ని మన బాడీకి ఏమేమి కావాలో అన్ని ఇందులో దొరుకుతాయి. ఇవన్నీ మనం పర్టికులర్గా తీసుకొని తినాలంటే ఒక 2 బస్తాలు అవుతాయి, ఒక 40-50 కేజీ అవుతాయి. అవి పట్టిద్దే మన పొట్ట? పట్టదు కదా. సింప్లిఫై చేసి సింపుల్గా 240 అంటే 240, అంటే మనకి 240 క్యాలరీస్ 350 ml వాటర్తో బాడీలోకి వెళ్ళిపోతుంది. ఇంకో 350 పవర్ఫుల్ యాంటీ ఆక్సిడెంట్ డ్రింక్ ఇస్తాం. ఇంకొక 250-350 వాటర్ తీసుకుంటాం. ఆటోమేటిక్గా నిద్ర లేచిన తర్వాత 10:30 లోపు, ఉదయాన్నే 10:30 లోపు మనం తీసుకునే వాటర్లో మనం రఫ్గా ఒక 4 లీటర్ వాటర్ తాగాలి. అందులో 35% ఆఫ్ ద వాటర్ 10:30 లోపు వాడి బాడీలోకి వెళ్ళిపోవాలి. ఆఫ్టర్ దట్ తీసుకోలేదనుకోండి, ఈ ఎఫెక్ట్ మొత్తం ఆ డే మొత్తం మీద పడిద్ది. అన్ని అవయవాలలో మొత్తం డిస్టర్బెన్స్ వచ్చేస్తుంది. అవునా కాదా? ఇందులో 9 టైప్స్ ఆఫ్ ఫ్లేవర్స్ ఉన్నాయి. మనకు నచ్చిన ఫ్లేవర్ మనం వాడుకోవచ్చు. ఇవన్నీ ఇందులో ఉన్నవే. ఈ మల్టీవిటమిన్ మన బాడీకి ఎలా కావాలి, ఏమేం కావాలో 23 రకాల పోషకాలు దొరుకుతాయి. షేక్లో 22, 23, ఇందులో 18 నుంచి 22 వరకు వస్తాయి, దీంట్లో 23. అదేవిధంగా మనం డే అంతా తీసుకుంటే 114 రకాల విటమిన్స్, మినరల్స్ మన బాడీకి క్యారీ ఫార్వర్డ్ అయిపోవాలి. ఇన్ కేస్ మనం ఇవ్వలేదా, అప్పే.
అప్పు అంటే ఏంటి? మన బాడీకి అప్పు అప్పే. 113.99 ఇచ్చినా రిసీవ్ చేసుకోదు. ఒకవేళ తీసుకున్నా మన బాగున్నట్టు నటిస్తుంది మన బాడీని. తర్వాత ఆ ఎఫెక్ట్ నిదానంగా కొంచెం కొంచెం ఆ అప్పుని బీపీ రూపంలో, షుగర్ రూపంలో, వడ్డీ రూపంలో తీర్చుకుంటుంది మళ్ళా. ఇలా ఇచ్చేస్తుంది. అలా కాకుండా మన బాడీకి ఏం కావాలో మన కోచ్ని అడిగి మనం ఒకసారి బిఏ చెకప్ చేయించుకొని మనం మంచిగా కానీ ఇచ్చేస్తే దానిపైన చేసుకుంటుంది. మనం ఎప్పటికీ హాస్పిటలైజేషన్ కాకుండా, డ్రగ్ జోలికి వెళ్లకుండా మెడిసిన్ ఫ్రీ లైఫ్ మనం అనిపించవచ్చు. ప్రివెన్షన్ బెటర్ దెన్ క్యూరా కాదా? ఒకేసారి ఒక 40 లక్షలు, 60 లక్షలు, 70 లక్షలు అలా పెట్టుకునే స్తోమత ఉందా మన దగ్గర? మొన్న మాకు తెలిసింది సార్, లాస్ట్ టైం కూడా నేను రివీల్ చేశా. ఒక పర్సన్ ఇప్పటికి ఒక 40 డేస్ నుంచి హాస్పిటలైజ్ అయినాడట. ఆయనకి ఇప్పటికి 38 lakhs అయిందట. అంత పెట్టుకోగలమా మనం? అంటే మన ఆరోగ్య విలువ మనకు తెలియట్లే. ఒక్కసారి నష్టం జరిగితే దాని వాల్యూ తెలుస్తుంది. నష్టం జరగకముందే జాగ్రత్త పడాలి అంటున్నారు అనమాట. అందుకోసం పవర్ఫుల్, ఇప్పుడు నేను చెప్పాను కదా, ఆల్ఫా లిపోయిక్ యాసిడ్ ఇందులోనే దొరుకుద్ది మనకి. దీని ఎఫెక్ట్ ఏమవుతుందంటే, ఇది పవర్ఫుల్ యాంటీ ఆక్సిడెంట్ కాబట్టి మనం తీసుకునే ఫుడ్లో పోషకాలన్నింటినీ గ్రహించి మన బాడీకి అందిస్తుంది. ఎప్పటికప్పుడు ఎనర్జీని పెంచుతుంది. మన బాడీకి కావాల్సిన వైటల్ మినరల్స్ అన్నిటిని ఇంప్రూవ్ చేసి మన బాడీలో రిపేర్గా, అంటే చనిపోయి ఉన్న ఏదైనా డ్యామేజ్ అయిన మంచి సెల్ను కూడా బాగా దీన్ని రిజర్వేటివ్ చేసి బాగా హెల్ప్ చేస్తుంది అనమాట. చాలా అంటే చాలా బాగా. రోగం వచ్చేంత వరకు వెయిట్ చేయడమా, లేకుంటే రోగం రాకుండా ముందుగానే బాడీని మనం ప్రొటెక్ట్ చేసుకోవడం, అది మన చేతిలో ఉంటుంది. అందుకే ఈ పవర్ఫుల్ యాంటీ ఆక్సిడెంట్ చాలా హెల్ప్ అవుతాయి అనమాట. దాంతోపాటు ఇక్కడ వెరీ ఇంపార్టెంట్, మనం ఏంటంటే చాలా మంది అనారోగ్యం లేదా ఒత్తిడి వల్ల కొందరికి రిజల్ట్ రాదు. అది మీరు కూర్చొని మీ కోచ్తో మాట్లాడి ఎక్కడ మీకు ప్రాబ్లం ఉంది అనేది, ఈ సమతుల్య పౌష్టికాహారం తీసుకున్నా కూడా ఎక్కడన్నా మీకు ప్రాబ్లం ఉందంటే మీరు పర్సనల్గా వాళ్ళ టైం తీసుకొని కూర్చొని ఆ రెగ్యులర్ పెర్ఫార్మెన్స్ని కరెక్ట్ చేసుకోవాలన్నమాట. ఇర్రెగ్యులర్ని రెగ్యులర్లోకి తీసుకొచ్చుకోవాలి. మనం ఇల్లెస్లోకి వెళ్ళకూడదు, స్ట్రెస్లోకి వెళ్ళకుండా దాన్ని న్యూట్రలైజ్ చేసుకోవడానికి మీకు వెల్నెస్ కోచ్ ఉన్నాడు. లైఫ్ టైం మీ కోచ్ ఫ్రీ. ఎందుకంటే మిమ్మల్ని ఆరోగ్యంగా కాపాడడానికి ఆయన ఉన్నారనమాట. అందరూ అలాగే వచ్చిన వాళ్ళమే. ఇక్కడ ఈ సెల్యులార్, మన సెల్యులార్ న్యూట్రిషన్ని కరెక్ట్ చేయాలన్నా, ప్రతి కణం బాగుండాలంటే, మన రెస్పిరేటరీ సిస్టమ్ కరెక్ట్గా ఉండాలన్నా, ఇవన్నిటికి కూడా సెల్ యాక్టివేట్ చాలా హెల్ప్ అవుతుంది. ఇదన్నీ నేచర్ నుంచి తీసింది. చాలా పవర్ఫుల్ ప్లాంట్స్, 800 ప్లాంట్స్ నుంచి క్వాలిటీ మేకింగ్తో, అది కూడా చాలా రేర్ ప్లాంట్స్ నుంచి మన బాడీకి ఉపయోగపడే పాయిజనెట్ ప్లాంట్స్ అన్ని పక్కన పెట్టి మన బాడీకి, మన ఆర్ఎన్ఏకి, మన డిఎన్ఏకి ఉపయోగపడే ప్లాంట్స్లో ఉన్న న్యూట్రియంట్స్ని మన బాడీకి అందజేస్తుంది అనమాట మన కంపెనీ. దాంతోపాటు మన బాడీలో డ్యామేజ్ అవుతున్న చాలా వరకు గుడ్ బ్యాక్టీరియా చనిపోతుంది, లైవ్ బ్యాక్టీరియా. ఇప్పుడు 2 బిలియన్ చేశారనమాట. ఇది పాత స్టడీ, సారీ. ఆ తర్వాత మన బాడీకి కావాల్సిన అన్నీ ఇందులో దొరుకుతాయి. వీటిలన్నింటినీ మనం డైలీ తీసుకుంటే, మనం ఫ్రెష్లో కానివ్వండి, మజ్జిగలో కానివ్వండి, షేక్లో కానీ, ఈ సింప్లీ ప్రోబయాటిక్ తీసుకుంటే, బ్యాసిలస్ కోగలాస్ ప్రోబయాటిక్ పౌడర్ అంటారు దీన్ని. ఇది చాలా 1-2 బిలియన్ ఉంటుంది ఇందులో. ఇది బెస్ట్ ప్రోబయాటిక్ కల్చర్. లైవ్ బ్యాక్టీరియా వస్తుంది, క్వాలిటీ బ్యాక్టీరియా. అది కూడా దీంట్లో ఏ కలరు కలపరు, ఏమీ ఉండదు అనమాట. చాలా క్వాలిటీగా ఉంటుంది. దాంతోపాటు మనం ఈ ఫ్రీ రాడికల్స్ నుంచి మన బాడీని మనం కాపాడుకోవాలంటే హెర్బల్ అలో కాన్సన్ట్రేట్ చాలా ఇంపార్టెంట్ అనమాట. ఇది ఆ ఒరిజినల్ కలబంద దొరికింది మెక్సికో కోస్టల్ కారిడార్లో దొరికింది. ఇది చాలా ఇంపార్టెంట్ అనమాట. ఇది మన బాడీలో అబ్జార్ప్షన్ కెపాసిటీని పెంచడానికి. అదేవిధంగా 0 క్యాలరీస్, మనం కూల్ వాటర్లో కావచ్చు, ప్లెయిన్ వాటర్లో ఎలా కావాలన్నా మనం తీసుకోవచ్చు. హాట్ వాటర్లో కూడా తీసుకోవచ్చు. మనం తీసుకున్న ఫుడ్లో ఉన్న న్యూట్రియంట్స్ని మన బాడీకి ఈచ్ అండ్ ఎవ్రీ టైం, ఈచ్ అండ్ ఎవ్రీ సెల్కి చేరేలాగా చేస్తుంది. దాంతోపాటు మన లివర్ని డీటాక్సిఫై చేస్తుంది, డైజెస్టివ్ సిస్టమ్ని కరెక్ట్ చేస్తుంది, సూతింగ్ చేస్తుంది, కడుపులో మంట అలాంటివి రాకుండా చేస్తుంది. మనం డైజెస్టివ్ ట్రాక్ని, స్మాల్ ఇంటెస్టైన్ని, లార్జ్ ఇంటెస్టైన్ని, ఆ గ్యాస్ట్రో ఇంటెస్టైన్ని, కోలన్ని కరెక్ట్ చేస్తూ ఉంటుంది ఎప్పటికప్పుడు. హెర్బల్ లైఫ్లో ఎప్పుడు కూడా మన బాడీలో ఇన్ఫ్లమేషన్ రాకుండా కాపాడుతుంది. ఇది ఈపీఏ, డిహెచ్ఏ అని, ఇవి కూడా పవర్ఫుల్ యాంటీ ఆక్సిడెంట్సే. ఒక్కసారి విటమిన్ ఈ కూడా పవర్ఫుల్ యాంటీ ఆక్సిడెంట్స్గా మనం దాని రూపాన్ని మార్చుకొని మన బాడీని కరెక్ట్ చేసి కార్డియోవాస్కులర్ సిస్టమ్ని కరెక్ట్ చేస్తుంది అనమాట. అంటే ఎసెన్షియల్ ఫ్యాటీ యాసిడ్స్ని మన బాడీకి అందజేస్తుంది. ఇది ఎక్కడ దొరుకుద్ది అంటే మన హెర్బల్ లైఫ్ లైన్లో, దీంట్లో పేరులోనే ఉంది లైఫ్ లైన్, మనం కాపాడడానికి. వాటన్నిటికన్నా కూడా టోటల్గా ఓవరాల్ వెల్బీయింగ్ ఉన్న నైట్ వర్క్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్. మన కిడ్నీలో ఉన్న వేస్టేజ్ని ఎప్పటికప్పుడు బయటికి పంపించడానికి, మన ఇమ్యూన్ సిస్టమ్ని స్ట్రాంగ్ చేయడానికి, మన బాడీలో ఎప్పటికప్పుడు ఏ క్షణానికి ఆ క్షణం, ఏ రోజుకి ఆ రోజు ఫ్రీ రాడికల్స్, టాక్సిన్స్ని బాడీలో ఉంచకుండా వేస్టేజ్గా ఉన్న వాటిని బయటికి పంపించడానికి, బ్లడ్ వెజల్స్ని రిపేర్ చేయడానికి, మన మజిల్ పెయిన్స్ కరెక్ట్ చేయడానికి, అదేవిధంగా మన హార్మోన్ ఫంక్షన్స్ పర్ఫెక్ట్గా ఉండడానికి, అదేవిధంగా మన ఆక్సిజన్ ఫ్లో కరెక్ట్గా ఉండడానికి, ఇవన్నిటికీ కూడా నైట్ వర్క్స్ చాలా హెల్ప్ అవుతుంది. ఇందులో నైట్రిక్ ఆక్సైడ్ ఉంటుంది. ఈ నైట్రిక్ ఆక్సైడ్ ఇప్పుడున్న పరిస్థితుల్లో 90 డేస్లో 20 ఏళ్ళకి ఆగిపోతుందంట. ఒకప్పుడు 40-50 ఏళ్ళు దాటిన తర్వాత వరకు కూడా ఉండేదంట, వచ్చేదంట, జనరేట్ అయ్యేదంట మన ఫుడ్ ద్వారా, మన లైఫ్ స్టైల్ ద్వారా. ఇప్పుడు
ఇప్పుడు 19 ఏళ్ళు 18 ఏళ్ళు కూడా నైట్రిక్ ఆక్సైడ్ ప్రొడక్షన్ జరగట్లే. బ్రెయిన్ కాంప్లికేషన్స్ వస్తున్నాయి. పెళ్ళైన వాళ్ళకి పిల్లలు పుట్టట్లేదు. సెక్సువల్ డిస్ఫంక్షన్స్, దాంపత్య జీవితం సజావుగా సాగట్లేదు. ఆడవాళ్ళు కావచ్చు, మగవాళ్ళు కావచ్చు, స్ట్రెస్ స్ట్రెస్ స్ట్రెస్, పరుగుడు పందెం పరిగెత్తు ఉన్నారు బాగా. ఓ అండ్ ఎలా పడితే అలాగా, ఎనర్జీ లేదు, డ్రాప్ అయిపోతుంది. వీటన్నిటికీ కూడా వన్ అండ్ ఓన్లీ ద బెస్ట్ ప్రోడక్ట్ ఏంటంటే హెర్బలైఫ్ న్యూట్రిషన్లో ఇది కూడా పవర్ఫుల్ ప్రోడక్ట్. అన్నిటికన్నా కూడా చాలా బెస్ట్ అండ్ బెటర్. అంటే అవన్నీ అన్ని దేనికి దానికి ప్రత్యేకమే, ఇది ఇంకా బెస్ట్ అన్నమాట. అర్థమైందా? దీన్ని కనుక్కోవడానికి డాక్టర్ లూయి ఇగ్నారో నిజంగా ఆయన వండర్ఫుల్ నోబెల్ ప్రైజ్ విన్నర్, ప్రపంచంలో ఉన్న టాప్ 25 డాక్టర్స్లో వన్ ఆఫ్ ది బెస్ట్ ఆయన పర్సన్ అన్నమాట. ఆయన 11 ఏళ్ళు ఆయన లైఫ్ని సాక్రిఫైస్ చేసి ఇది కనుక్కున్నాడు, ఈ ఫార్ములాని. ఇది కూడా సెక్యూరిటీ సిస్టంతో, అంటే ఎలా చెప్పాలంటే సీల్డ్ లాక్డ్ సిస్టమ్ అన్న ఫార్ములా అనమాట. అంత క్వాలిటీ, ఎవ్వరు కూడా దీన్ని ఎవ్వరు ఏం చేయలేరు. మీరు ఆన్లైన్లో దొరికే ప్రోడక్ట్ దయచేసి ఆన్లైన్లో ప్రోడక్ట్లు కొనకండి. చాలా మంది అనారోగ్యాలు పాలైపోతున్నారు. కంపెనీ ఎలాంటి రెస్పాన్సిబిలిటీ తీసుకోదు. ఇండిపెండెంట్ అసోసియేట్ మీ వెల్నెస్ కోచ్ ద్వారా మాత్రమే విత్ బిల్లుతో తీసుకుంటేనే మీరు హెల్తీగా ఉంటారు. చాలా మంది ఆన్లైన్లో తీసుకొని మోసపోతున్నారు. చాలా చిన్న చిన్న అమౌంట్లకే ఆరోగ్యాన్ని పణంగా పెడుతున్నారు. చాలా కైండ్లీ రిక్వెస్ట్, నేను పండగ పూట చెప్తున్నాను, ప్రతి ఒక్కరూ అది ఎంకరేజ్ చేయొద్దు. ఆ, ఇది నైట్ వర్క్స్ తీసుకుంటే అంత బెస్ట్గా ఉంటుంది. హీలింగ్ రియాక్షన్ నుంచి కాపాడుకోవచ్చు. కార్డియోవాస్కులర్ సిస్టమ్, ఎంటైర్ మన బాడీలో ఉన్న నర్వస్ సిస్టమ్ని కాపాడుకోవచ్చు. అన్ని విధాల ఇది సపోర్ట్ చేస్తుంది అనమాట. దిస్ ఇస్ ద టాపిక్ అండి. ఐ హోప్ కొంచెం అయితే టైం తీసుకున్నాను ప్రకాష్ సార్. ఆ, అందరికీ ప్రతి ఒక్కరికి ఈ రోజు పండగ రోజు ఖచ్చితంగా హెల్ప్ అయిందని నేను అనుకుంటున్నాను. ఇంత మంచి బ్యూటిఫుల్ ఆపర్చునిటీ నాకు ఇచ్చినందుకు థ్యాంక్స్ టు గాడ్, థ్యాంక్స్ టు మై కోచ్, స్పెషల్ థ్యాంక్స్ టు ఎల్డబ్ల్యూసి లీడర్షిప్. బ్యాక్ టు దేవి ప్రకాష్ సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. అసలు మాకు టైమే తెలియట్లేదు సార్, ఇంకా అప్పుడే టాపిక్ అయిపోయిందా అని చెప్పేసి అని అనుకుంటున్నాము. ఒకసారి అందరం కూడా సార్కి ఒకసారి హార్ట్స్ హార్ట్స్ అండ్ క్లాప్స్ ఇద్దామా? రైట్, అందరు కూడా గట్టిగా గట్టిగా కొట్టాలి, ఆ సార్కి వినబడాలి. రైట్, ఓకేనా? రైట్ అండి. సార్ వండర్ఫుల్ టాపిక్. ఈరోజు ఎంతమంది రాసుకున్నారు బుక్లో? ఒకసారి నాకు చూపిస్తారా? హ్యాండ్ రైట్ చేస్తారా? బుక్లో రాసుకున్న వాళ్ళందరూ కూడా. ఎవరు రాయలేదా? ఒకసారి హ్యాండ్ రైట్ చేయండి, బుక్స్ చూపించండి. ఒకసారి రాసుకున్న వాళ్ళందరూ కూడా బుక్స్ కూడా చూపించండి. ఒకసారి అందరూ కూడా హ్యాండ్ రైజ్ చేసి బుక్ చూపించండి. రాసుకున్నారా? సరే, ఎవరైతే బుక్ చూపించండి, హ్యాండ్ రైజ్ చేసి బుక్ చూపించండి. రైట్, ఎవరైతే ఈ రోజు రాసుకున్నారో వాళ్ళందరికీ కూడా ఒకసారి గట్టిగా క్లాస్ కొడదామా, హార్ట్స్ ఇద్దామండి. రైట్, ఎవరైతే అటు ఇటు కదలకుండా నేను టాపిక్ విన్నానండి అన్న వాళ్ళు ఒకసారి హ్యాండ్ రైజ్ చేయండి. ఏమి కదలకుండా టాపిక్ విన్నానండి, ఈరోజు చాలా వండర్ఫుల్గా మాకు సపోర్ట్ అయింది అన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఒకసారి హార్ట్స్ అండ్ క్లాప్స్ ఇద్దామా? రైట్, పోనీ క్లాస్ ఇంటూ ఫోన్ ఫోన్ చూసుకుంటూ క్లాస్ వింటున్నా విండా అన్న వాళ్ళకి కూడా ఒకసారి క్లాప్స్ అండ్ హార్ట్స్ ఇద్దామా? రైట్, ఈ కాల్లో ఉన్న ప్రతి ఒక్కరికి ఈ రోజు కాల్ అటెండ్ అయ్యి టాపిక్ విన్న వాళ్ళందరికీ కూడా హార్ట్స్ అండ్ క్లాప్స్ ఇద్దామా? రైట్ అండి. రైట్, ఓకే. నెక్స్ట్, అలాగే ఇంత కొంతమంది విషయం చెప్పామండి, విషయస్ మిస్ అయ్యారు కొంచెం లేట్గా రావడం వల్ల, మీకు నెట్ సపోర్ట్ చేయకపోవడం వల్ల విషయస్ అనేది కొంచెం మీకు మీ దాకా రాలేదనుకున్నా. ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరు, న్యూట్రిషన్ సెంటర్లో ఉన్న ప్రతి ఒక్కరికి పేరు పేరున, అలాగే జూమ్ ఈ కాల్లో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున, మీ కుటుంబంలో ఉన్న వాళ్ళందరికీ కూడా పేరు పేరున దీపావళి శుభాకాంక్షలు. మన ఏదైతే సిస్టమ్ ఉన్నదో